హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ టెకీ టాక్స్. ఇవాళ టాపిక్ వచ్చేసి జాబ్ స్విచ్చింగ్ ఫర్ ది ఫస్ట్ టైం. ఎవరైతే ఫస్ట్ టైం జాబ్ స్విచ్ అవ్వాలనుకుంటానో వాళ్ళ కోసం ఈ వీడియో. ఇక్కడ నేను కొన్ని టిప్స్ ఇస్తాను. ఇట్ విల్ హెల్ప్ యూ టు క్రాక్ ద ఇంటర్వ్యూస్. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, వన్ బై వన్ వెళ్తాను నేను. ఫస్ట్ వచ్చేసి స్కిల్స్ ఎలా అప్డేట్ చేసుకోవాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మీరు 2+ అవ్వచ్చు, 3+ అవ్వచ్చు, ఈవెన్ 7+, 8+ అయినా అవ్వచ్చు. సో స్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్. సో మీరు ఫ్రెషర్గా జాయిన్ అయినప్పుడు సీక్వల్ అయినా, పైథాన్ అయినా, జావా ఇలాంటి వాటిపైన వర్క్ చేస్తారు. ఎప్పుడైతే మీరు ఎక్కువ ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ ఏమవుతుందంటే క్లౌడ్ సర్వీసెస్ వాడతారు, ఫ్రేమ్వర్క్స్ వాడతారు, పైస్పార్క్ కావచ్చు, పాండాస్ కావచ్చు, ఇంకా డేటా సైంటిస్ట్ అయితే కొన్ని మిషన్ లెర్నింగ్ టెక్నాలజీస్ వాడతారు. సో ఇలాంటివి వాడతారు. ఇట్లా ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ఫ్రేమ్వర్క్స్ ఇవి ఎక్కువ వాడతారు మీరు. అలాంటప్పుడు ఏంటంటే పర్టికులర్ స్కిల్ పైన మీకు ఎక్కువ కమాండింగ్ ఉండాలి. ఎందుకంటే కోర్ పాయింట్స్ అడుగుతారు స్కిల్ పైన. సో ఎప్పుడైతే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒకసారి మీరు ఏం చేస్తారంటే స్కిల్స్ బాగా అప్డేట్ చేసుకోండి. సెకండ్ది ఏంటంటే మాక్ ఇంటర్వ్యూస్ చూడండి. నేను కొన్ని మాక్ ఇంటర్వ్యూస్ అయితే పెట్టే ఆల్రెడీ. సో బిగ్ డేటా వాళ్ళకైతే హెల్ప్ అవుతాయి. ఒకసారి మాక్ ఇంటర్వ్యూస్ చూడండి, అంటే ఎలా జరుగుతుంది. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఉంటుంది, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, నెక్స్ట్ కోడింగ్ ఉంటుంది. సో కోడింగ్ కంటే ముందు టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటాయి. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, ఏ స్కిల్ పైన ఎక్కువ వస్తాయి. బిగ్ డేటా ఇంటర్వ్యూస్ వాళ్ళకైతే నేను ఆల్రెడీ పోస్ట్ చేసే వీడియోస్. సో ఒకసారి ప్యాటర్న్ అయితే మీకు ఒక ఐడియా వస్తుంది ఎప్పుడైతే మీరు మాక్ ఇంటర్వ్యూస్ చూస్తే. సో మాక్ ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత ఇంకొకసారి ఏం చేస్తారంటే మీరు లింక్డ్ఇన్ ఇట్లా పోర్టల్ ఉంటుంది, లింక్డ్ఇన్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డెలాయిట్ ఇంటర్వ్యూకి వెళ్ళారు. డెలాయిట్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మీరు లింక్డ్ఇన్కి వెళ్తే ఇంటర్వ్యూకి వెళ్ళే ముందే మీరు లింక్డ్ఇన్లోకి వెళ్ళి లింక్డ్ఇన్లో ఎవరైతే ప్రీవియస్గా అటెండ్ అయ్యింటారు కదా వాళ్ళు ఆల్రెడీ కొన్ని పోస్ట్ చేసింటారు, ఏవైతే క్వశ్చన్స్ వాళ్ళు ఫేస్ చేశారో ఒకసారి చూసుకొని మీరు యు ఆర్ ఏబుల్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ ఆర్ నాట్. అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీరు చెప్పలేకపోతుంటే ఒకసారి చూసుకొని గూగుల్లో చూసుకొని మీరు కొంచెం ఫెమిలియర్ అయ్యి వెళ్ళండి. సో నెక్స్ట్ ఏంటంటే కమ్యూనికేషన్. ఇక్కడ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెషర్గా వెళ్ళినప్పుడు ఏంటంటే రెగ్యులర్ కమ్యూనికేషన్ ఉన్నా నడుస్తుంది. సో రెగ్యులర్ రెజ్యూమ్ అయినా పర్లేదు, నడుస్తుంది. కాకపోతే ఏంటంటే ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ యూ హ్యావ్ టు ఫేస్ క్లయింట్స్. సో టెక్నికల్ వచ్చే కొద్దీ ఫస్ట్ వెండర్ తోటి ఇంటర్వ్యూ ఉంటుంది, నెక్స్ట్ క్లయింట్ తోటి కూడా ఇంటర్వ్యూ ఉంటుంది ఎక్స్పీరియన్స్ వాళ్ళకు. సో యూ హ్యావ్ టు ఫేస్ దోస్ ఇంటర్వ్యూస్. సో మీరు ఏం చేయాలి, కమ్యూనికేషన్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. రెగ్యులర్ కమ్యూనికేషన్, ఐటీ రిలేటెడ్ మెయిన్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. సెకండ్ ఏంటంటే సర్టిఫికేషన్. సపోజ్ మీరు బిగ్ డేటా ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారు, బిగ్ డేటా సర్టిఫికేట్ చేస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు మీరు రెగ్యులర్ డేటా ఇంజనీర్ అవ్వచ్చు, బిగ్ డేటా ఇంజనీర్ అవ్వచ్చు, డేటా సైంటిస్ట్ అయినా అవ్వచ్చు, కానీ క్లౌడ్ మీద వర్క్ చేస్తున్నారు. ఐదర్ AWS అవ్వచ్చు, అజూర్ అవ్వచ్చు, GCP అవ్వచ్చు. సో ఏదో ఒకటి సర్టిఫికేషన్ చేస్తే మీకు చాలా యాడెడ్ అడ్వాంటేజ్. అది రెజ్యూమ్లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, కొన్ని అడిషనల్ పాయింట్స్ వస్తాయి మీకు. సో ఇంటర్వ్యూ వరకు కూడా మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు మీరు సర్టిఫికేషన్ చేస్తే. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రెజ్యూమ్ ప్రిపరేషన్. ఇక్కడ మీరు యూనిక్గా ప్రిపేర్ చేసుకోవాలి. కొన్ని టెంప్లెట్స్ అయితే ఆన్లైన్లో దొరుకుతాయి, కానీ మీకంటూ ఇప్పుడు మీరు సర్టిఫికేషన్ చేశారు, సర్టిఫికేషన్ గురించి క్లియర్గా చేసుకోండి. మీరు సమ్మరీ ఏంటి, మీరు ఇంకా ఇప్పుడు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ప్రాజెక్ట్స్ చేశారు 2 ఇయర్స్లో. 2 ఇయర్స్కి మీకు పర్ఫెక్ట్గా ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ రాయలేకపోతున్నారు. మీరు ఏం చేయాలి, ChatGPTకి వెళ్ళొచ్చు, జెమినీకి వెళ్ళొచ్చు. వెళ్ళి ఇప్పుడు టైప్ చేస్తే మన ప్రాంప్ట్స్ ఇస్తే మనకు ఆన్సర్స్ ఇస్తాయి. ఇప్పుడు యాజ్ ఎ డేటా ఇంజనీర్ హౌ టు గెట్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ఇంటర్వ్యూ, హౌ టు టెల్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ఇంటర్వ్యూ అని చెప్తే క్లియర్గా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విత్ ఎగ్జాంపుల్స్తో ఇస్తుంది. మీకు ఏవైనా రిలేటెడ్ ఉంటే కాపీ చేసుకొని రెజ్యూమ్లో యాడ్ చేసుకోండి, అవి చాలా హెల్ప్ అవుతాయి. మనం ఏంటంటే పక్కన వాళ్ళు చూసి కాపీ చేస్తాము, అది ఒక్కొక్కసారి మీకు ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏదైనా వాళ్ళు రాసినా సరే మనం జస్ట్ కాపీ పేస్ట్ చేస్తాం ఇక్కడకు. సో వాళ్ళు అడుగుతారు స్పెసిఫిక్గా మీ రోల్ ఇక్కడ ఏంది రాసావు రెస్పాన్సిబిలిటీస్లో, వాట్ హ్యావ్ యూ డన్ సో ఫార్ అడిగినప్పుడు మనము చెప్పలేము దానికి ఆన్సర్. వీఆర్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ దట్. ఇలాంటి ఇష్యూస్ని అవాయిడ్ చేయాలంటే మనము ChatGPT కానీ, గూగుల్లో కానీ, జెమినీలో కానీ అడిగితే కొన్ని టెంప్లెట్ ఇస్తుంది. దాంట్లో మీరు ఏంటంటే మీకు ఏవైతే ఫెమిలియర్ ఉన్నాయో అవే యాడ్ చేయండి రెస్పాన్సిబిలిటీస్లో. అన్వాంటెడ్ లైన్స్ అన్ని రాసామంటే మనం ఫేస్ చేసినప్పుడు మనం ఆన్సర్ చేయలేం, ఇది డిఫికల్ట్ అవుతుంది.
సో ఇలా టెంప్లెట్స్ మంచిగా ఉంటే గూగుల్లోంచి ట్రై చేయండి. ఏవైతే టెంప్లెట్స్ మంచిగా ఉంటాయో మీకు మంచిగా అనిపిస్తాయో అవే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ జాబ్ సర్చింగ్ వచ్చేపాటికి ఇక్కడ మన ఇండియాలో మోస్ట్ పాపులర్ వచ్చేసి నౌకరీ పోర్టల్. ఎక్కువ కాల్స్ కూడా అక్కడి నుంచి వస్తాయి. లింక్డ్ఇన్ అనేది ఇంటర్నేషనల్ వైజ్ ఉంది. లింక్డ్ఇన్ ఆర్ నౌకరీలో డైలీ మీరు అప్డేట్ చేసుకోవాలి. మార్నింగ్ 8 to 9కి మీరు అప్డేట్ చేస్తే మీరు స్టేటస్ అప్డేట్ అయితే ఇది హెచ్ఆర్స్కి వెళ్తుంది. హెచ్ఆర్ మీకు కాల్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో లింక్డ్ఇన్లో కూడా అంతే. లింక్డ్ఇన్లో మీరు అప్డేట్ చేస్తే రెజ్యూమ్ మీకు మెసేజ్ పెడుతుంటారు వాళ్ళు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కాంటాక్ట్ దెమ్. సో ఇంకోటి ఏంటంటే ఇవి 2 రెగ్యులర్ బేసిస్ మనం చేసేది. థర్డ్ ఏంటంటే మీరు మీ కొలీగ్స్ ఉంటారు ఇక్కడ. కొలీగ్ కాంటాక్ట్స్ ఈజ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే మీ కొలీగ్ నీతో పాటే వర్క్ చేసి ఇంకో మంచి కంపెనీకి వెళ్ళింటారు. సో అక్కడ పొజిషన్స్ ఉండొచ్చు. మీరు అలాంటప్పుడు మీ కొలీగ్ని కాంటాక్ట్ అయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో మీ సర్కిల్లో ఒక 10 మెంబర్స్ వెళ్ళారు బయటకు, 10 మెంబర్స్కి కాల్ చేయండి. ఏదైనా పొజిషన్స్ ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు నీకు. సో అలాంటప్పుడు కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నీకు కాల్స్ రావడానికి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే కొంచెం రెసిషన్ అయితే నడుస్తుంది. సో 4+5+ ఇయర్స్ వాళ్ళకు ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి, కానీ 2+3+ వాళ్ళకు కొంచెం కష్టం. స్పెసిఫిక్గా 2+3+ వాళ్ళకి ఏంటంటే కాల్స్ నౌకరీ లింక్డ్ఇన్ నుంచి చాలా తక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎంఎన్సి లెవెల్ 5 కంపెనీస్ ఉంటాయి. అది హెచ్సిఎల్ అవ్వచ్చు, క్యాప్జెమినీ అవ్వచ్చు, టీసీఎస్ అవ్వచ్చు, విప్రో అవ్వచ్చు. ఇలా లెవెల్ 5 కంపెనీస్ ఉంటాయి సర్వీస్ బేస్డ్. వాళ్ళు ఏం చేస్తారంటే జాబ్ పోర్టల్కి వెళ్ళండి. జాబ్ పోర్టల్కి వెళ్ళి అక్కడ అప్లై చేయండి. మీరు అక్కడ రిజిస్టర్ అయ్యి అక్కడ అప్లై చేస్తే మీకు కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంది ఇంటర్వ్యూస్ రావడానికి. నౌకరీని డిపెండ్ అయితే రావచ్చు, రాకపోవచ్చు. సో ఇక్కడ మీరు జాబ్ పోర్టల్స్కి అప్లై చేస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఉంటుంది. అది 2+. ముందు రెసిషన్ నడుస్తుంది కాబట్టి స్టిల్ ఇంకా ఇలా చేస్తే మీకు ఎక్కువ కాల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇట్లా లెవెల్ 5 కంపెనీస్ ఓ టాప్ 10 తీసుకోండి. ఆ 10కి పోర్టల్కి వెళ్ళండి. పోర్టల్కి వెళ్ళిన తర్వాత రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయ్యి ఏమన్నా ఓపెనింగ్స్ ఉన్నాయో చూసుకోండి, దాంట్లో అప్లై చేయండి. ఇలా చేస్తే మీకు కాల్స్ ఎక్కువ వస్తాయి. సో మీరు డైలీ నౌకరీలో అప్డేట్ చేసుకోవాలి. రెజ్యూమ్ అప్డేట్ చేయడం కానీ లేకుంటే ఏదో ఒకటి అప్డేట్ చేయడం కానీ మొత్తం నీ ప్రొఫైల్ అప్డేట్ అయితే చాలు. అది హెచ్ఆర్కి వెళ్తుంది. రీసెంట్లీ యూ హ్యావ్ అప్డేటెడ్ అని వెళ్తే అప్పుడు మీకు హెచ్ఆర్ కాల్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. టైప్ ఆఫ్ కంపెనీస్ అంటే ఇక్కడ 2 types ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఒకటి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్, సర్వీస్ బేస్డ్ కంపెనీస్. సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, ఇంకా లింక్డ్ఇన్ ఏవైనా అవ్వచ్చు ప్రోడక్ట్. సర్వీస్ బేస్డ్ వచ్చేసి జస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాయి. లైక్ టీసీఎస్, విప్రో, యాక్సెంచర్, హెచ్సిఎల్, క్యాప్జెమినీ ఇలాంటివి సర్వీస్ బేస్డ్ కంపెనీస్. మీరు ప్రోడక్ట్ బేస్డ్ అంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకు ప్రోడక్ట్ బేస్డ్కి వెళ్ళడమే కరెక్ట్. సో కొంచెం తక్కువ ఉంది, 2+3+ ఉంది. సో అక్కడ నుంచి కాల్స్ రాకపోవచ్చు, ఎక్కువ ప్రోడక్ట్ బేస్డ్ నుంచి రాకపోవచ్చు. అప్పుడు మీరు సర్వీస్ బేస్డ్కైనా వెళ్ళండి, ప్రాబ్లం లేదు. సో టీసీఎస్, విప్రో, యాక్సెంచర్, హెచ్సిఎల్ ఇట్లా. ఇంకా బిగ్ 4 కంపెనీస్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు డెలాయిట్, కేపీఎంజీ, ఈవై, పీడబ్ల్యూసీ ఇవన్నీ మీరు బిగ్ 4 కంపెనీస్ అంటారు. సో మనకు బెటర్ ఏంటంటే మీకు ప్రోడక్ట్ బేస్డ్ ఆపర్చునిటీ వస్తే అస్సలు వదులుకోకండి, చాలా సేఫ్ ఉంటారు మీరు. సర్వీస్ బేస్డ్ వచ్చినా నో ప్రాబ్లం. లెవెల్ 1, లెవెల్ 3 ఈ టైప్ ఆఫ్ కంపెనీస్ ఏంటంటే స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి. ఇక్కడ మీరు సబ్జెక్ట్ ఎక్కువ వస్తుంది, కానీ అందు జాబ్ సెక్యూరిటీ కొంచెం తక్కువ ఉండొచ్చు. సో మీరు కొంచెం అంటే లెవెల్ 5కి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు లెవెల్ 5కి వెళ్ళిపోవచ్చు. లేదు ప్రోడక్ట్ బేస్డ్గా ట్రై చేస్తామంటే కొంచెం డిఫికల్ట్, కానీ ట్రై చేయాలి. ఎందుకంటే చాలా టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎక్కువ రౌండ్స్ ఉంటాయి. సో కొంచెం స్ట్రగుల్ అయ్యే వాళ్ళైతే త్వరగా లెవెల్ 1, లెవెల్ 3, లెవెల్ 5 కంపెనీస్కైనా వెళ్ళినా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ బేస్డ్కి అయితే ఎలా జరుగుతుంది, సర్వీస్ బేస్డ్కి అయితే ఎలా జరుగుతుంది? ఎక్కువ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ వచ్చేసి ఫస్ట్ అయితే 99% రిటర్న్ ఎగ్జామ్ పెడతారు. ప్రోడక్ట్ బేస్లో అది ప్రోగ్రామింగ్ పెడతారు, సీక్వల్ పెడతారు, డేటా స్ట్రక్చర్స్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఇప్పుడు పైథాన్ తీసుకున్నాం అనుకోండి, పైథాన్లో మన డేటా స్ట్రక్చర్స్ గురించి కోడింగ్ అడుగుతారు. కోడింగ్ లింక్ లిస్ట్ అవ్వచ్చు, స్టాక్ అవ్వచ్చు, క్యూ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ట్రీ అవ్వచ్చు.
ఇలాంటి రిటర్న్లో ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. సీక్వల్ ప్రోగ్రామ్స్ 2 to 3 రాయాల్సి వస్తుంది క్వైరీస్. సో ఇది రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేపాటికి 1 or 2 టెక్నికల్ అయితే ఉంటాయి ప్రోడక్ట్ బేస్లో. ఎక్కువ రౌండ్స్ జరిగే ఆస్కారం ఉంది ప్రోడక్ట్ బేస్లో. సో టెక్నికల్, ప్యూర్ టెక్నికల్ అడుగుతారు. దాని తర్వాత మేనేజర్, 4th వచ్చేసి హెచ్ఆర్. ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ బేస్డ్ ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్, సెకండ్ 1 or 2 టెక్నికల్ ఇంటర్వ్యూస్, థర్డ్ మేనేజర్, 4th హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. ఈ ప్యాటర్న్ వాళ్ళు ఫాలో అవుతారు ప్రోడక్ట్ బేస్డ్ వాళ్ళు. అయితే సర్వీస్ బేస్డ్ వాళ్ళు వచ్చేపాటికి 50% కంపెనీస్ రిటర్న్ పెడతారు, 50% కంపెనీస్ రిటర్న్ పెట్టారు, డైరెక్ట్గా టెక్నికల్ ఇంటర్వ్యూసే పెడతారు. ఇక్కడ వీళ్ళతో ఎప్పుడైతే మనం ఫస్ట్ ఇంటర్వ్యూ జరుగుతుందో వీళ్ళు ఏం చేస్తారంటే క్లయింట్ తోటి ఇంటర్వ్యూ చేపిస్తారు. ఫస్ట్ రౌండ్ వెండర్, ఇప్పుడు టీసీఎస్కి ఇంటర్వ్యూకి వెళ్ళారు, టీసీఎస్కి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వాలి. టీసీఎస్కి క్లయింట్స్ ఉన్నారు అనుకోండి ఎవరైనా, సో నెక్స్ట్ క్లయింట్కి ఇంటర్వ్యూ ఇవ్వాలి. అక్కడ సెలెక్ట్ అయితే థర్డ్ మేనేజర్ రౌండ్ ఉంటుంది, తర్వాత 4th హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. ఈ ప్యాటర్న్ ఫాలో అవుతారు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకు క్లయింట్ ఇంటర్వ్యూ చేసి ఇప్పుడు తీసుకుంటున్నారు. ఇదివరకు ఏంటంటే ఫస్ట్ తీసుకొని తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత క్లయింట్ తోటి ఇంటర్వ్యూ పెట్టించేటోళ్ళు. ఇప్పుడు మొత్తం ప్యాటర్న్ మారింది, క్లయింట్ రౌండ్ అయిన తర్వాతనే సెలెక్ట్ చేస్తున్నారు. సో ఇంకొకటి ఇలా జరుగుతుంది ప్రాసెస్ ప్రోడక్ట్ బేస్లో, సర్వీస్ బేస్లో. మీరు క్వశ్చన్ వేసుకోండి ఫస్ట్, మీరు జాబ్ స్విచ్ అవుతున్నారు, ఎందుకు స్విచ్ అవుతున్నారు? రీజన్స్ చాలా ఉన్నాయి. మీరు కెరీర్ గ్రోతే అయ్యి ఉండొచ్చు. మీకు కెరీర్ గ్రోత్ అంటే ఇప్పుడు తక్కువ ప్యాకేజ్ వస్తుంది, ఎక్కువ కావాలి, ఇలాంటి సినారియోస్ అయి ఉండొచ్చు. సో చాలా రీజన్స్ అయి ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో పీపుల్ ఉంటారు ఇక్కడ, కొంతమంది ఫ్రెషర్గా జాయిన్ అయినప్పుడు బెంగళూరు, చెన్నై, పూణే, ముంబై ఇలా వెళ్ళింటారు. కానీ ఆఫ్టర్ 2 to 3 years ఏంటంటే ఇప్పుడు లొకేషన్ చేంజ్, రీలొకేషన్ కోసం సో దే ఆర్ విల్లింగ్ టు మూవ్ టు హైదరాబాద్. అక్కడ పూణే బదులు హైదరాబాద్లో షిఫ్ట్ అవ్వాలనుకుంటారు. అదొక రీజన్, వ్యాలిడ్ రీజన్. ఇంకొకటి ఏంటంటే కెరీర్ గ్రోత్. ఆ కెరీర్ గ్రోత్ ఏంటంటే ఇప్పుడు 2 years ఒక కంపెనీలో చేశారు, వాళ్ళు ఒక ప్రొసీజర్స్ ఫాలో అయ్యారు, వాళ్ళ స్టాండర్డ్స్ ఒకటి ఉంది. కొత్త కంపెనీకి వెళ్ళినప్పుడు యూ కెన్ లర్న్ న్యూ థింగ్స్, న్యూ టెక్నాలజీస్, న్యూ ఎన్విరాన్మెంట్. ఇది కెరీర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. ఈ స్టాండర్డ్స్ ఏంటివి, ఈ స్టాండర్డ్స్ ఏంటివి, 2 types ఆఫ్ స్టాండర్డ్స్ నువ్వు నేర్చుకోగలుగుతావు కంపెనీ షిఫ్ట్ అయినప్పుడు. సో నీకు కెరీర్ గ్రోత్ కూడా ఉంటుంది. కాంపెన్సేషన్ అండ్ బెనిఫిట్స్ ఉంటాయి ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫ్రెషర్గా వెళ్ళినప్పుడు ఒక ఆఫ్టర్ 2 years ఒక టైప్ ఆఫ్ శాలరీ ఉంటుంది. మీరు ఎప్పుడైతే కంపెనీ స్విచ్ అవుతారో ఫర్ ఎగ్జాంపుల్ 2 years ఇక్కడ వర్క్ చేశారు, 3 years వర్క్ చేశారు, మీది ఒక 6 lakhs 7 lakhs ప్యాకేజ్. 3 years తర్వాత కంపెనీ షిఫ్ట్ అయితే మీకు మంచి స్కిల్ ఉంటే ఏమవుతుందంటే 50%, 60%, 70% హైక్స్ కూడా వస్తాయి. మీకు స్కిల్ ఉండాలి మంచిగా. సో ఇంటర్వ్యూ మంచి పర్ఫామ్ చేసినారంటే సో 100% హైక్స్ వచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. చాలామంది తెచ్చుకున్నారు 100% హైక్స్. సో ఇది ఒక బెనిఫిట్, నీకు కాంపెన్సేషన్ అండ్ బెనిఫిట్స్ ఇది ఒక రీజన్ అవ్వచ్చు స్విచ్ అవ్వడానికి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్. కొన్ని కంపెనీస్ ఏంటంటే కంపెనీ ఓకే, ఇంటర్నల్గా మేనేజర్స్ తోటి ఇట్లా ఇష్యూస్ ఉంటాయి, ప్రెజర్స్ ఉంటాయి. ఇట్లాంటప్పుడు ఆ ప్రెజర్ నువ్వు బ్యాలెన్స్ చేయలేకపోతే సో అలాంటప్పుడు కొంతమంది స్విచ్ అవ్వాలనుకుంటారు. మనం చేస్తున్నామని కాదు, ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు యూజువల్గా ఎవరైనా షిఫ్ట్ అవుతూ ఉంటారు కంపెనీస్. సో నెక్స్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ అండ్ ప్రోడక్ట్ ఇంట్రెస్ట్. సపోజ్ నేను లాస్ట్ 2 yearsలో బ్యాంకింగ్ డొమైన్ పైన వర్క్ చేశాను నేను. నెక్స్ట్ ఏంది, నాకు వేరే డొమైన్ పైన ఇంట్రెస్ట్ ఉంది. అది ఎంటర్టైన్మెంట్ డొమైన్ కావచ్చు, అది రీటైల్ డొమైన్ అవ్వచ్చు, హెల్త్ కేర్ అవ్వచ్చు. సో లైఫ్ లాంగ్ నేను బ్యాంకింగ్ డొమైన్ చేస్తే నాకు వేరే దాని గురించి పెద్దగా అవేర్నెస్ ఉండదు. సో ఎప్పుడైతే నేను మారి ఇంకొక డొమైన్ మీద వర్క్ చేస్తానో అప్పుడు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది నాకు నేర్చుకోవడానికి డిఫరెంట్ డొమైన్స్ పైన. కొంతమంది ఏంటంటే నాకు ఎంటర్టైన్మెంట్ డొమైన్ మీద వర్క్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ అని, ఇలా ఉంటాయి. ఎవరు పర్సనల్ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి కంపెనీ స్టెబిలిటీ అండ్ ఫ్యూచర్. మీరు ఒక కంపెనీకి వెళ్తారు, ఒక 2 offers వస్తాయి, బెస్ట్ కంపెనీని చూస్ చేసుకుంటారు. ఎందుకు? దాని కంపెనీ స్టెబిలిటీ ఏంటి, దాంట్లోకి మనం జాయిన్ అయిన తర్వాత మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్. మంచి శాలరీ ఒకటి, కంపెనీ స్టెబిలిటీ ఒకటి. ఎందుకంటే రెసిషన్ వచ్చిన టైంలో ఇబ్బంది పడతారు. మంచి స్టెబిలిటీ ఉన్న కంపెనీ అయితే అప్పుడేమవుతుంది, కొంచెం నీకు స్కోప్ ఎక్కువ ఉంటుంది వర్క్ చేయడానికి. అక్కడ రెసిషన్ తక్కువ ఉంటుంది, ర్యామ్ డౌన్స్ తక్కువ ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్. ఒకటి ఏంటంటే కమ్యూనికేషన్,
ఇంపార్టెంట్, స్కిల్ ఇంపార్టెంట్, సర్టిఫికేషన్ ఇంపార్టెంట్, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏంటంటే ప్రోడక్ట్ బేస్డ్ ఎలా ఉంటుంది, సర్వీస్ బేస్డ్ ఎలా ఉంటుంది, ఎందుకు స్విచ్ అవ్వాలనుకుంటున్నావు. మీకు హెచ్ఆర్ అడుగుతారు కాల్ చేసినప్పుడు, ఎందుకు స్విచ్ అవ్వాలనుకుంటావు. ఇక్కడ రీజన్స్ ఉన్నాయి. అది లొకేషన్ చేంజ్ అని చెప్పొచ్చు, కెరీర్ గ్రోత్ అని చెప్పొచ్చు, కాంపెన్సేషన్ అండ్ బెనిఫిట్స్ అని చెప్పొచ్చు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చెప్పొచ్చు, ప్రాజెక్టు నాకు స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పొచ్చు, ఇంకా కంపెనీ స్టెబిలిటీ అండ్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు. ఈ రీజన్స్ ఏవని చెప్పొచ్చు. బట్ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే ఇంటర్వ్యూకి వెళ్తామో ప్రీవియస్ కరెంట్ ఆర్గనైజేషన్ గురించి కానీ ఎప్పుడు నెగిటివ్ చెప్పకండి. కరెంట్ ఆర్గనైజేషన్ గురించి నెగిటివ్ చెప్పారనుకో వాళ్ళు ఏం ఆలోచిస్తారు, నెక్స్ట్ వెళ్ళినప్పుడు మా కంపెనీ గురించి నెగిటివ్స్ ఎందుకు చెప్పడు బయటకు. సో మీ మీద నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. మీరు ఏం చెప్పాలి, నెగిటివ్ ఉన్నా సరే మీరు కెరీర్ గ్రోత్ కానీ రీలొకేషన్ వ్యాలిడ్ అయితే రీలొకేషన్ చెప్పండి. నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం నేను ఇట్లా షిఫ్ట్ అవుతున్నాను, లేదంటే కెరీర్ గ్రోత్ కోసం షిఫ్ట్ అవుతున్నాను, ఇట్లా చెప్తే బెస్ట్ యాక్చువల్గా.